ఎస్సీ వర్గీకరణపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందుకు సాక్ష్యం షమీం అఖ్తర్ గారి నాయకత్వంలో నియమించబడ్డ కమిషన్ తమ సిఫార్సుల్లో క్రిమిలేయర్ కూడా ఉండాలని అన్నదనుకోండి, అన్నది కదా. దాన్ని తిరస్కరించింది కదా గవర్నమెంట్, దాన్ని తిరస్కరించింది కదా. అంటే కమిషన్ నివేదికను ఉన్నదున్నట్టుగా అమలు చేయడం కంటే ఏదైనా లోపాలు ఉన్నా అవసరం లేదనుకున్నా, ఏదైనా లోపాలు ఉన్నా అవసరం లేదనుకున్నా ఫైనల్ నిర్ణయం తీసుకునేది, లోపాలను సరి చేసుకునే ఫైనల్ నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే. ఇది అవసరం లేదు అనుకున్నది తిరస్కరించేది కూడా ప్రభుత్వమే. దానికి మొదటి ఎగ్జాంపుల్ క్రిమినల్ లేయర్ను మేము ఆమోదించము అని చెప్పింది. అంటే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. మిగతా విషయాలు నేను సూటిగా ముందుగా మాదిగల గురించి మాట్లాడుతున్నా. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాదిగలు, మాదిగ దండోర. అందరికీ న్యాయం జరగాలనే పోరాటం చేస్తున్నా, అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నది మాదిగలు, మాదిగ దండోర. మేము గౌరవ షమీం అఖ్తర్ గారికి మా వినతి పత్రం ఇచ్చినప్పుడు 59 కులాల్లో ముందుగా మాదిగల జనాభా ఎంతో దానికి తగ్గట్టే మా వాటా ఉండాలి, మాకు ఎక్కువ వద్దు, మాకు తక్కువ రాకుండా చూడండి. అంటే ఈ 59 కులాల్లో మిగతా ఏ కులానికి దక్కాల్సిన అవకాశాలు మాకు కట్టబెట్టబాకండి. సేమ్ టైం మా జనాభా ఎంతో మా జనాభాకు తగ్గట్టుగా మాత్రమే మా వాటా వచ్చేటట్టు చూడండి. మాది వేరేలకు వెళ్ళకుండా చూడండి. మాకు ఎవరి వాటా వద్దు, మా వాటా ఎవరికి దోసిపెట్టద్దు, మేము ఎవరిది దోసుకోవద్దు, మాది ఎవరిది దోసుకోవద్దు. ఇది ప్రాథమిక సూత్రంగా మేము వినతి పత్రం ఇచ్చాము. అయితే తమ నివేదికలో ఏ రూపంగా చూసినా మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాటా 10.5 లేదా 11% మాకు రావాలి. మాకు ఇవాళ 9% మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి 9% ఇచ్చారు. ఇది ఏ ప్రాతిపదికం ఇచ్చారు? వెనుకబాటుతనం ఆధారంగా చూసి 9% డిక్లేర్ చేశారా, లేదా జనాభా పరంగా చూసి 9% డిక్లేర్ చేశారా? వెనుకబాటుతనాన్ని గుర్తించినట్టుగా కనిపించట్లేదు, మా జనాభాకు దగ్గర గుర్తించి ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. ఎగ్జాంపుల్, మా జనాభా సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా 32,33,642 32,33,642. ఇక వర్గీకరణను అడ్డుకునే వర్గం మాలలు. డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్గా ముందు మాలలు, డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్గా మాలలు. మాలలకు సంబంధించిన విషయంలో 15,27,143. నేను ఒకరోజు ఇక్కడనే ఒక ప్రెస్ మీట్లు అన్నాను, చూసారా? వాళ్ళు 30 లక్షలు ఉన్నారు అని అంటుండ్రు కదా, మరి మీదంటే వాళ్ళు 30 లక్షలు నిరూపించుకుంటే నేను 1 కోటి మంది నిరూపించుకుంటాను ఇక్కడనే అన్న. ఒకసారి ఇక్కడనే అన్న, వాళ్ళు 15 లక్షలు. ఇప్పుడు 15 లక్షల జనాభాకు సంబంధించిన వాళ్లకు 5% ఇచ్చినప్పుడు యావరేజ్గా, మరి 32% ఇచ్చిన వాళ్ళు జనాభా ఉన్న వాళ్ళకు 11 రావాలి కదా. 15 లక్షలు ఇంకో 15 లక్షలు కలిస్తే 30 లక్షలు, 5కు 5 10 మాకు రావాలి. ఇంకా 2 లక్షలు అదనంగా ఉన్నాయి, మాకు 11% రావాలి. మా జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్ష్యం. 15 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 5% ఇచ్చినప్పుడు 32 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 9% ఎట్లా వస్తుంది? 11% రావాలి కదా.
ఏ ప్రాతిపదిక మీద మాకు 9 ఇచ్చారు, 11 ఎందుకు ఇవ్వలేదు? ఈ ఒక్క విషయం. రెండో విషయం, యావరేజ్గా గ్రూప్ల గురించి మాట్లాడదాం. ఓకే, ఎస్సీ బి గ్రూప్లో, మాదిగల గ్రూప్లో మొత్తం 15 కులాలు పెట్టారు. మొత్తం 15 కులాలు పెట్టారు. ఏ గ్రూప్లో? మొదటి గ్రూప్లో 15 పెట్టారు, బి గ్రూప్లో 18 పెట్టారు. గ్రూప్ 1, 2. ఓకే, 32,74,377 మంది ఈ గ్రూప్లో. 32,74,000 సంబంధించిన పెట్టేశారు. మొత్తం నంబర్ 3 గ్రూప్లో 17,71,682 పెట్టేశారు. ఈ లెక్క చూసుకున్నా, అంటే సింగిల్ క్యాస్ట్ మాదిగ లెక్క మాల చూసుకున్నా మాకు 11 రావాలి. లేదా కొన్ని గ్రూపులు కల్పించిండ్రు కదా, 2, 3 గ్రూపు కల్పించారు కదా, ఆ గ్రూపు కల్పించిన దాని ప్రకారం కూడా మాకు 11% రావాలి. మమ్మల్ని 9% ఎందుకు కుదించిండ్రు అని ఒక ప్రశ్న మేము ప్రభుత్వం ముందుకేస్తున్నాం. ఈ విషయం వెంటనే లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్లాలని కోరుతున్నాను నేను. లోపం ఉంటే సరి చేసుకొని కోరుతున్నాను నేను. అంటే చెప్పదలుచుకునేది ఏంటంటే, రిజర్వేషన్లు ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద. రిజర్వేషన్లు ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండబడే జనాభాకు అనుగుణంగానే ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం ఏర్పడ్డది. ఇప్పుడు పంపిణీ కూడా, రిజర్వేషన్లను పంపిణీ కూడా జనాభా పరంగానే పంచాలి. కాబట్టి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాలేదు, 2% తక్కువ వచ్చింది. దీన్ని వెంటనే సరిచేసి ముందుకెళ్ళండి. నంబర్ 1. ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను నేను. జనాభా కాదు, వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని, జనాభా కాదు వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కమిషన్ సిఫార్సులో ఉన్నది అనుకుంటే అది మొదటి గ్రూప్కు వర్తిస్తుంది. వాళ్ళ దాని ప్రకారం మొదటి గ్రూప్కు వర్తిస్తుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం మొదటి గ్రూప్లో గ్రూప్ 1 సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని షెడ్యూల్ కులాలను 15 కులాలుగా చేర్చి 1% ఇచ్చేశారు. దయచేసి ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ 1% ఇవ్వడానికి జనాభాను చూడలే. ఇక్కడ 1% వీళ్ళకి ఇవ్వడానికి జనాభాను చూడలే. దయచేసి జనాభాను చూడలే. దానికి సాక్ష్యం ఏంటంటే, టోటల్గా ఇక్కడ 1% ఉన్నది. అన్ని కులాలు కలిస్తే 1,71,625. అంటే మొదటి గ్రూపుకు కేటాయించడానికి జనాభాను చూడలేదు. వాళ్ళ వెనుకబాటు అని చెప్పి 1% ఇవ్వడానికి 1,71,000 జనాన్ని 15 కులాలకు సంబంధించిన వాళ్ళను కలిపి 1% ఇచ్చేశారు. ఇక్కడ జనాభా నిష్పత్తి లేదు. ఇక్కడ వాళ్ళ వెనుకబాటును చూశారు. అయితే ఈ వెనుకబాటు నిజమే అవుతే ఆ రీత్యా మాకు కూడా వర్తించాలి కదా. మేము వెనుకబడిపోయిన వాళ్ళమే కదా. మరి ఈ వెనుకబాటు నిజమవుతే మా వెనుకబాటు నిజమే. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ గవర్నమెంటే మాకు 9% కేటాయించింది అనుకుందాం. ఇప్పుడు ఈ గవర్నమెంటే 9% కేటాయించింది. ఏ రంగంలో నిన్నటి వరకు 9% లేదు కదా మాకు. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, ఏ రంగంలో మా షేర్ 9% రాలేదు కదా. 4, 5, 3% వచ్చింది అనుకో, మేము వెనుకబడ్డట్టే కదా.
మొదటి గ్రూపు వెనుకబడ్డదని చెప్పి 171,000కు ఒక 1% ఇచ్చినప్పుడు ఆ నిష్పత్తిలో మేము కూడా నష్టపోయిన వర్గమే కదా. పోనీ 171 కాదు, దాన్ని డబుల్ చేసి 3,40,000 అని ఇవ్వాలి కదా. దాన్ని డబుల్ చేసి 3,40,000 ఇవ్వాలి కదా. 3,40,000 ఇచ్చినా మాకు 11% వస్తుంది. మొదటి గ్రూపుకు అన్ని రకాలుగా వెనుకబాటాన్ని మీరు గుర్తించి జనాభా లేకపోయినా 2 లక్షల లోపలకు 1% ఇచ్చారు. ఓకే, మేము జనాభా ఉన్నాం, మీరు దాని ప్రకారం ఇవ్వలే. మా వెనుకబాటు ఉన్నది, కమిషన్ నివేదికలు సాక్ష్యం. 10% ఉండి 5% పొందడం అంటే 5% మేము కోల్పోయిన వాళ్ళం కదా, నష్టపోయిన వాళ్ళమే కదా. మరి మా వెనుకబాటును చూస్తే వాళ్ళకు 171,000కు ఒక 1% ఇచ్చిన మాకు 3 లక్షలకి ఇవ్వండి, 3,40,000కి ఇవ్వండి, మాకు 11% వస్తుంది. జనాభా చూసినా మా వెనుకబాటు చూసినా మా 11% మాకు వస్తుంది. నంబర్ 3, ఇక్కడ కమిషన్ ఏదో రకంగా ఈ అత్యంత వెనుకబడ్డ కులం అంటున్న ఆ ఏ గ్రూప్లోకి మొదటి గ్రూప్లోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి పెట్టారు మళ్ళీ. అది ఇంపార్టెంట్. అత్యంత అడ్వాన్స్ అయిన కులం మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడు గంటా చక్రపాణి కులం ఏంటిది? పంబాల. వాళ్ళ ఇంట్లోనే 3-4 ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళ జనాభే 1000 లేదు, కానీ వాళ్ళు దాదాపు 100 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు 100 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ జనాభే 1000 లేదు, 10 కుటుంబాలకు ఒక ఉద్యోగస్తుడు ఉన్నారని అర్థం అనుకో. వాళ్ళ ఇంట్లోనే 3-4 ప్రొఫెసర్ ఉన్నారు అనుకోండి. అందులో డక్కల ఉన్నది 2,558 జనాభా గలది డక్కల. ఈ 2,558 గల జనాభా గల డక్కలకి ఒక ఉద్యోగం అని ఉన్నదా? మీరు అందరికంటే వెనుకబడ్డ వాళ్లకు, ఎవరు పట్టించుకోలేని వాళ్ళకు 1% అని చెప్పిన మీరు అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి ఎట్లా పెడతారు ఇలా? మీకు ఒక విషయం చెప్తున్నా. ఇదే గంటా చక్రపాణి మాలలుగా అందరినీ ఆర్గనైజ్ చేయడానికి ఇంటర్నల్ ప్రయత్నం చేసిండు, కానీ వాళ్ళ సొంత కులస్తులకు ఫోన్ల ద్వారా ఏం చెప్పిండంటే, మనం మాలల్లో పోవద్దు, మాలల్లో పోతే మనకు అవకాశాలు రానివ్వరు, మనం ఏ గ్రూపు కోరుకుందాము, అందులో నేను చేర్పిస్తా, ఓకే మీరు పంపాలని రాసుకోండి అని చెప్పి అందరిని గైడ్ చేశాడు. ఫోన్ల ద్వారా గైడ్ చేశాడు. కాదని చెప్పండి, నేను చెప్తున్నా. ఆయన ఎవరెవరు ఫోన్ చేసిండో నేను చెప్తా. ఆయన మాల కింద వచ్చాడు కదా. ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, అంతకుముందు ఏబిసిడి జరిగినప్పుడు ఈ పంబాలనే కులం ఎందులో ఉన్నది? అడ్వాన్స్ క్యాస్ట్లో ఉన్నది. ఈ పంబాలనే కులం ఎందులో ఉన్నది? అడ్వాన్స్ క్యాస్ట్ ఉన్నది. అంటే అభివృద్ధి చెందిన కులాల లిస్టులో ఉన్న వాళ్ళను అందరికంటే వెనుకబడ్డ కులాల లిస్టు ఎట్లా చేస్తారు? ఆ కులాన్ని ఒక కులంలో 2,500 మంది ఉన్నా ఒక ఉద్యోగం ఉండదు. ఒక కులంలో 1,000 మంది ఉంటారు, 100 ఉద్యోగస్తులు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు. అంటే వెనుకబాటు ప్రాతిపదిక మీదనే 1% కేటైతే అడ్వాన్స్ అయిన కులం నుంచి తీసుకొచ్చి ఎట్లా పెడతారు? మీరు చూడండి, మధ్యస్థంగా లబ్ధి పొందింది షెడ్యూల్ కులాలంటేనే మాదిగల కింద కులాలు వస్తారు. కానీ మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలని మీరే పెట్టారు కదా. మెరుగైన ఫలితాలు పొందిన అంటే వాళ్ళ జనాభా కంటే మించి పొందిన వాళ్ళని అంటారు కదా. మరి అంతకుముందు వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా పంబాల. అంతకుముందు బాగా అడ్వాన్స్ అయిన లిస్టులోనే ఉన్నారు కదా. మరి అంతకుముందు అడ్వాన్స్ అయిన లిస్టులు మళ్ళీ కనీసం మధ్యస్థంగా లబ్ధి పొందిన దగ్గర రాలేదు, కానీ అసలే అందరు వెనకబడ్డ వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చిండ్రు? జంప్ ఎట్లా అయినరు? ఎట్లా జంప్ అవుతారు? తర్వాత మీ దృష్టికి తీసుకొస్తున్నా. మన్నే అనే కులం ఉన్నది, గద్దర్ కులం. మన్నెపోళ్ళు అంటారు కదా, మన్నెపోళ్ళు అంటారు. మన్నె కులం వాళ్ళు 29,650. ఈ మన్యమనే కులం
మాలలకు వర్తించి సి గ్రూప్లో ఉన్నదే కదా. ఈ మన్నెపనే కులం మాలలకు వర్తించి సి గ్రూప్లో ఉన్నదే కదా. అడ్వాన్స్ క్యాస్ట్ కదా, బాగా అభివృద్ధి చెందిన 3వ లిస్టులో ఉండాల్సిన కులం కదా. మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాల లిస్టులో ఉండాలి కదా. ఆ లిస్టులో ఉండాల్సింది మన్నెపోలు అనే వాళ్ళు అత్యంత దయనీయ జీవితాలు గడుపుతున్న వాళ్ళని చెప్పి మీరే లిస్టు తయారు చేసి, మొదటి లిస్ట్ తయారు చేసి గండెట్లా తీసుకొచ్చారు. దానికి ఒక కారణం ఉన్నది. ఓకే, ఈ అత్యంత వెనుకబడ్డ ఆ దళిత లిస్టులోకి ఈ అడ్వాన్స్ అయిన ఒక కులాన్ని 2 కులాన్ని అందులో తీసుకొచ్చి పెడితే వాళ్ళ వీళ్ళే దోసుకోవచ్చు అని. ఇది విషయం. అరే మాదిగలే దోసుకోంగా మా బుడగజంగాలయో మా డక్కలోలయో వాళ్ళ వీళ్ళు దోసుకోలేరా? అందులో నుంచి షిఫ్ట్ అయిందుకు వచ్చేశారు. బాగా అడ్వాన్స్ అయిన కులస్తులు ఎక్కడికి వచ్చారు? బాగా వెనుకబడ్డ కులాల లిస్టులోకి వచ్చేశారు. అర్థం ఏంటిది అంటే వాళ్ళు మేము ఈ రూపంగా ఇండ్ల దోసుకుంటాము, ఆ రూపంగా మీరు అందులో దోసుకోండి అని చెప్పి వాళ్ళని ఇండ్లకు షిఫ్ట్ చేసిండు అనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. అత్యంత వెనుకబడ్డ కులాల లిస్టులోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు కూడా ఇందులోకి రావడం జరిగిందంటే ఇది కుట్రపూరితంగా జరిగింది అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను. లేకపోతే పంబాల ఎట్లా వస్తుంది? అడ్వాన్స్ క్యాస్ట్ కదా. గత ఏబిసిడి గ్రూప్లో ఈ సి గ్రూప్లో ఉన్నదే కదా. సి గ్రూప్ను అడ్వాన్స్ అయిన కులంగానే తీసుకొచ్చారు కదా. మీరే 3 లిస్టులు చేశారు కదా. అంతకుముందున్న సి గ్రూప్లో వీళ్ళు ఉన్నారు కదా. మరి ఎట్లా వచ్చారు ఇళ్లకు? నంబర్ 1. రెండోది, ఇక్కడ మాదిగల ప్రాతినిధ్యం పెరగద్దు, మాలల ప్రాతినిధ్యం పెరగాలి. ఇది కుట్ర కూడా ఉన్నది. లాస్ట్కు వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఒక పని చేస్తున్నది. నేను తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు 2 చూస్తున్నా. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2 చూస్తున్నా. తెలంగాణ రాష్ట్రం మనం అందరం కలిసి కోరుతుంటే తెలంగాణను అడ్డుకుంటామన్నది ఎవరు? సీమాంధ్ర, అంతేనా? సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం అడ్డుకుంటాను. కానీ తెలంగాణను అడ్డుకోలేని పరిస్థితులు వాళ్ళకి నెట్టబడ్డారు. తెలంగాణ అడ్డుకుంటాం అన్న వాళ్ళు తెలంగాణను అడ్డుకోలేని పరిస్థితులు నెట్టబడ్డారు. నెట్టబడ్డప్పుడు చివరి నిమిషాలు ఏం చేశారు చెప్పండి? ఇక తెలంగాణ పోనీ కానీ ఆ పోలవరంకు కట్టుకోవడానికి మాకు 200 గ్రామాలు ఆదివాసీ గ్రామాలు ఆ భద్రాచలం కింద ఉండబడి 7 మండలాలను మాకు ఇవ్వండి అని అన్నారు. అంతకుముందు కేసీఆర్ ఒక మాట అనేవాడు, తెలంగాణ భౌగోళిక ప్రాంతం నుంచి ఇంచు భూమి కూడా పోనీ అని అనేవాడు. అన్నాడా లేదా? చాలాసార్లు ఇంచు భూమి కూడా పోనీ అని అన్నాడు. కానీ తీరా తెలంగాణ ఇచ్చే సమయానికి వాళ్ళు పెట్టిన ఒత్తిడికి తలొగ్గి 7 మండలాలు 200 గ్రామ పంచాయతీలు అటు వెళ్ళిపోయినాయి. అంటే తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అడ్డుకునే వాళ్ళ అనుగుణంగా కూడా నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఏది తెలంగాణకు సంబంధించిన విషయంలో అప్పుడు జరిగిందా లేదా? నేను కేసీఆర్ లాగా మౌనం ఉండగదా? కేసీఆర్ తెలంగాణ రావాలని అంటూనే ఇంచు భూమి కూడా పోడగొట్టుకోనన్న అతను 200 గ్రామ పంచాయతీలు పోయినా 7 మండలాలు పోయినా కూడా ఆయన పెద్దగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం ఏం చేయలే. నేను కేసీఆర్లు అంటోని కాను ఆ విషయంలో. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు. ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు. కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఆగదు అని. తెలంగాణ అయితే ఎట్లయితే ఆగదన్న అనుకున్న తర్వాత లాస్ట్ పాయింట్గా వాళ్ళు అది కోరుకుంటే అది జరిగిపోయిందో, ఇప్పుడు వర్గీకరణ అడ్డుకోలేమనే విషయం అర్థమైన తర్వాత సరే వర్గీకరణ జరిగినా కూడా కొద్దిగా మాదిగల ప్రాతినిధ్యం కొద్దిగా తగ్గించి కొద్దిగా మాలల ప్రాతినిధ్యం కొద్దిగా పెరిగేటట్టు చూడండి అని చెప్పి